బిగ్ బాస్ హౌస్కి తెలుగువారు పనికిరారంట. ఎందుకంటే మొట్టమొదటి తీసుకొచ్చిన వాళ్ళను తనూజాకి సంజనాకి పెద్దపీట వేశారు, తప్పులేదు, తెలుగు ఎంతో కొంత మాట్లాడుతున్నారు. ఫ్లోరా గారికి 5 వారాలు కూడా ఉంచారు, తెలుగు రాదు కాబట్టి పర్వాలేదు, ఆమె యొక్క మంచితనం వల్ల ఉన్నారు. కానీ ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 5 స్ట్రోమ్ అని చెప్పి తీసుకొచ్చిన 6గురిలోని 3 తెలుగువారు కాదు, 3 తెలుగువారు. ఇది అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారిని తీసుకొచ్చారు, బాగుంది. ఆమె చక్కగా తెలుగులోనే కదా, తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయో ఎన్ని నీతులు ఉన్నాయో కదా అన్నీ కూడా స్పష్టంగా పలకగలదు. ఆమె పలికినంతగా ఈవెన్ బూతులైనా సరే నీతులు ఇంకెవరు పలకలేము. అదేవిధంగా మన మాధురి గారు చాలా చక్కగా మాట్లాడతారు తెలుగు ఆవిడ. మరి శ్రీనివాసు మరి గోల్కొండ స్కూల్లో చేసుకొచ్చారు, ఓకే. వీళ్ళు 3 వరకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, సూపరు. మరి మిగతా 3 అయోష, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా సెలబ్రిటీలు మీరు పేరు పెట్టారు. మన అవతలకు సెలబ్రిటీలు, మనకు సెలబ్రిటీలు కాదు. కానీ మరి ఈ 5 స్ట్రోమ్ ఎలా ఉంటుందో అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇంకొకరిని పంపించడం, అది మేము చూడటం అన్నట్టు ఫీల్ అవుతున్నారు.